ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయలలోపు రైతు రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కారు ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను. ఇదే కాదు, 500 రూపాయలు బోనస్ అన్నాడు. వచ్చేసారి పండించే వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల అమలు చేస్తాము. మమ్మల్ని నమ్మండి, కనికరించండి, ఓట్లు వేయండి అని చెప్పి వారు కేవలము ఓట్ల కోసం మరొకసారి ప్రజలను మోసం చేయడానికి నిన్న వారు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలు, 60 పైగా హామీలు. ఆనాడేమో సోనియా గాంధీ జన్మదినం, ఇప్పుడేమో 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం. ఏదైతే వాళ్ళ కూని రాగాలు తీస్తున్నాడో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పార్లమెంట్లు ఎన్నికల ఫలితాలు మాకు రెఫరెండం అని, 14 సీట్లని, మిషన్ 15 అని చెప్పి ఏదైతే ఈరోజు భ్రమింపజేస్తూ ఉన్నారో